ఈ రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఎంతో పెద్ద ఎత్తున భరోసా ఇస్తూ ఈ రోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అలాగే యువగలం పాదయాత్రలో రాష్ట్రమంతా కూడా నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ రోజు కూటమి ప్రభుత్వము వాళ్ళకి ఇప్పిస్తాదన్న ఒక ముఖ్య ధ్యేయంతో మనకి పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ని ఉగాది రోజు విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా దాదాపు మనము డిఎస్సి రూపంలో 16,000 పోస్టులను భర్తీ చేసుకున్నాం. అదే విధంగా అనేక రంగాల్లో అటు ఇంజనీరింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2, మెడికల్, టీచింగ్ ఇలా అనేక డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రోజు దాదాపు 10,000 ఉద్యోగాలకి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడము రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే కేవలం దొంగ హామీలు, ప్రచార ఆర్భాటాలు, ఏవైతే ఉద్యోగాలు ఇచ్చారో మీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా గవర్నమెంట్ భరోసా లేని, సెక్యూరిటీ లేని ఉద్యోగాలు వాళ్ళకి అందజేస్తున్నామని దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువతను మోసం చేసినటువంటి సందర్భం. గత 5 సంవత్సరాల యువత డిగ్రీ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, డిప్లొమా చేసి, ఇంటర్ చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా ఎక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు 5 సంవత్సరాల వాళ్ళ అకాడమిక్ ఇయర్ ని కూడా పోగొట్టుకొని భవిష్యత్తును నాశనం చేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు మన లోకేష్ గారు ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్ద అన్నగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొని వచ్చి ఈ రోజు దాదాపు గవర్నమెంట్ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలతో అన్నిటినీ భర్తీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాదాపు 10,060 పోస్టులను ఈ రోజు జాబ్ క్యాలెండర్ గా విడుదల చేయడము రాష్ట్ర యువత తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూసుకుంటే పిల్లలు చదువుకొని దిశానిర్దేశం లేక చెడు అలవాట్లు పడి ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి. ఒక ఉద్యోగం, ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది అని నమ్మకంతో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఈ రోజు ఉపాధి కల్పించాలని అన్ని రంగాల్లోనూ కూడా ఈ రోజు ప్రత్యేక దృష్టి సారించి ఈ రోజు పేద ప్రజలకు కానీ, ఉన్నత స్థాయి పిల్లలకు ఎవరికైతే ఉద్యోగాల కోసం ఉన్నత చదువులు చదువుకోవడానికి వాళ్ళు ఆశ చూపించి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల ఈ రోజు యువత అంతా కూడా ఈ రోజు ఒక క్రమశిక్షణతో ఆ నెలకి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఆ ఇంటర్వ్యూకెళ్ళాలని అనేక కోచింగ్లను కూడా ఈ రోజు తీసుకున్నటువంటి సందర్భాలని చూస్తున్నాం. వాళ్ళకంటూ ఒక సమయం కేటాయించి ఆ రోజుకి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వాళ్ళకి ముందుగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ తరఫున కూడా వాళ్ళకి కోచింగ్లు అందించడం, ఆ రంగాల్లో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఈరోజు మెడికల్ ఫీల్డ్ లో కానీ, టీచింగ్ ఫీల్డ్ లో కానీ అలా అనేక రంగాల్లో కూడా ఈ రోజు దాదాపు పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఈ రోజు పెద్దపీఠం వేసినటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పేరున మన నియోజకవర్గ యువత తరఫున కూడా ఈ రోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.